హలో అందరికీ, వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో ఇడ్లీ కొట్టు మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. స్టారింగ్ ధనుష్, నిత్యా మీనన్, అరుణ్ విజయ్, శాలిని పాండే, డైరెక్టెడ్ బై ధనుష్. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే బాగుంది. గుడ్ ఎమోషనల్ స్టోరీ విత్ గుడ్ మెసేజ్. సెకండ్ హాఫ్ కొంచెం స్లో పేస్లో ఉంటుంది. స్టోరీ విషయానికి వస్తే హీరో ధనుష్ తన ఊర్లో వంశపారంపర్యంగా వస్తున్న ఇడ్లీ కొట్టు నడుపుతూ ఉంటాడు. అది తనకి సాటిస్ఫాక్టరీ అనిపించక ఫారెన్ వెళ్ళి పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతాడు. మళ్ళీ అక్కడి నుంచి తిరిగి తన ఊరికి వచ్చేస్తాడు. అలా ఎందుకు వచ్చాడు, వచ్చాక ఏమైంది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద మూవీ మొత్తం ఎమోషనల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ఆ ఇడ్లీ కొట్టు స్టోరీ, వాళ్ళ ఫ్యామిలీకి ఆ ఇడ్లీ కొట్టుకి ఉన్న బాండింగ్ అంతా ఎమోషనల్ స్టోరీ లాగా చూపిస్తారు. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ కూడా బాగా వర్క్ అయింది. ఇంటర్వెల్ అన్ని కమర్షియల్ మూవీస్ లాగే ఎండ్ అవుతుంది. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ స్లో ఉంటాయి. ఎమోషనల్ సీన్సే ఉంటాయి చాలా వరకు. బట్ సెకండ్ హాఫ్లో ఉన్నవి అంత కనెక్టివిటీగా ఉండవు. మళ్ళీ ప్రీ క్లైమాక్స్ అండ్ లాస్ట్ 30 minutes బాగుంటాయి మూవీలో. స్క్రీన్ ప్లే మంచి ఫ్లోలో న్యాచురల్గా వెళ్ళిపోతుంది. స్టోరీ డ్రివెన్ మూవీ కాబట్టి క్యారెక్టర్స్ కూడా బాగా డిజైన్ చేశారు. ఫాదర్ క్యారెక్టర్ కూడా వెల్ రిటర్న్ అనిపించింది. క్లైమాక్స్ మంచి ఎమోషనల్ హైతో ఎండ్ అవుతుంది విత్ గుడ్ మెసేజ్. నెగిటివ్స్ అంటే సెకండ్ హాఫ్ కొంచెం స్లో పేస్లో ఉండటం, ప్రెడిక్టబుల్గా ఉండటం అండ్ రొటీన్ స్టోరీ వల్ల మూవీ ఫ్లాట్గా పోతుంది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ధనుష్ తన క్యారెక్టర్లో చాలా న్యాచురల్గా పర్ఫామ్ చేశాడు. ఆయన రాసుకున్న క్యారెక్టర్కి ఆయన బాగా న్యాయం చేశాడు. ఎమోషనల్ సీన్స్లో బాగా పర్ఫామ్ చేశాడు. నిత్యా మీనన్ కూడా బాగా పర్ఫామ్ చేసింది. ధనుష్ ఫాదర్ రోల్లో చేసిన రాజ్ కిరణ్ గారు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఆయనని చూస్తేనే ఎమోషనల్ ఫీలింగ్ వస్తుంది మూవీలో. అరుణ్ విజయ్, శాలిని పాండే వాళ్ళకిచ్చిన రోల్లో బాగా పర్ఫామ్ చేశారని చెప్పాలి. విజువల్స్ చాలా న్యాచురల్గా రియల్ రూరల్ విలేజ్ లాగా బాగా డిజైన్ చేశారు. సెట్స్ కానీ టేకింగ్ కానీ బాగా తీశారు. మ్యూజిక్ బై జీవి ప్రకాష్. సాంగ్స్ ఓకేజ్గా ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చాడు. మూవీ స్టోరీ అండ్ పేస్కి మ్యాచ్ అయ్యేలా ఇచ్చాడు స్కోర్. ఫైనల్లీ రైటర్ అండ్ డైరెక్టర్ ధనుష్. ఆయన రాసుకున్న స్టోరీ చాలా సింపులే, ఎగ్జిక్యూషన్ మాత్రం ఎమోషనల్గా చేశారు. సింపుల్ అండ్ ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లేతో క్యారెక్టర్స్ బాగా డిజైన్ చేసుకున్నారు. క్లైమాక్స్ బాగా రాసుకున్నారు. సెకండ్ హాఫ్ కొంచెం స్లో పేస్ లేకుండా ప్లాట్ ఇంకొంచెం ఫాస్ట్గా రాసుంటే బాగుండేది అనిపించింది. ఆయన రాసుకున్న స్టోరీకి అయితే ఆయన న్యాయం చేశారు యాజ్ ఎ డైరెక్టర్గా అండ్ యాక్టర్గా. ఓవరాల్గా చెప్పాలంటే సింపుల్ కాన్సెప్ట్తో స్ట్రాంగ్ ఎమోషన్ విత్ గుడ్ మెసేజ్ డెలివర్ చేయగలిగాడు. ఆయన డైరెక్ట్ చేసే ఎవ్రీ మూవీకి స్టోరీలో వేరియేషన్ చూపిస్తూ బాగా డైరెక్ట్ చేస్తున్నారు మూవీస్ని. మంచి ఎమోషనల్ స్టోరీ విత్ రూరల్ బ్యాక్డ్రాప్లో మూవీ చూడాలనుకుంటే ఇడ్లీ కొట్టు మూవీ చూసేయండి. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. నేను నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.